अस्मत्श्रीगुरुभ्यो नमः। आचार्यदिव्यतिरुडुगले शरणं। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुं लीलायताभ्यां रसशीतलाभ्यां नीलारुणाभ्यां नयनाम्बुजाभ्याम् आलोकयेदद्भुतविभ्रमाभ्यां बालः कदा कारुणिकः किशोरः बहुलचिकुरभारं बद्धपिञ्चावतंसं चपलचपलनेत्रं चारुबिम्बाधरोष्टम् मधुरमृदुलहासं मन्दरोदारलीलं मृगयति नयनं मे मुग्धवेषं मुरारेः। वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీమన్మహాభారతం ఆది పర్వం, ఉపపర్వమైనటువంటి పౌలోమ పర్వం సాగుతోంది. ఉగ్రసేనుడు ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. ఎప్పుడైతే ఆ అగ్నిదేవుడు మాట్లాడిన తర్వాత ఈ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో వరాహ రూపం దాల్చి ఆ మనోవేగ వాయువేగాలతో ఆమెని ఆ భృగు పత్నిని అపహరించాడు. తతసద్గర్భో విశవన్ కుక్షౌ భృగుకులోద్వహ రోషాన్మాతుసుతః కుక్షే చ్యవనేస్తేవ శోభవత్ అని. అంటే భృగువంశోత్తమ ఆ సమయంలో ఉదరంలో నివసించే గర్భం ఆ రోషంతో తల్లి ఉదరం నుండి యోగబలం చేత జారి వెలుపలకు వచ్చింది ఒక చ్యుతమై. ఆ కారణంగా అతడు చ్యవనుడైనాడు. ఈ అధ్యాయంలో మనకి చ్యవనుడు పుట్టడం, భృగువు అగ్నికి శాపం ఇవ్వడం మనకి చూస్తాం. తం దృష్ట్వా మాతుదరాత్ మృతమాదిత్యవర్చసం తద్రక్షో భస్మసాద్భూతం సపాత పరిముచ్యత. అంటే తల్లి కడుపు నుండి జారిపడి సూర్యుని వలె వెలుగొందేటటువంటి అతనిని చూచి ఆ రాక్షసుడు ఆమెను వదిలి పడిపోయాడు. పడిన వెంటనే ఒక మంటలా ఉద్భవించి మండిపోయి బూడిదగా మారిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఇదంతా కూడా భృగువంశానికి ఆనందకారకమైనటువంటి భార్గవపుత్రుని ఆ చ్యవనుని తీసుకుని పులోమ దుఃఖోద్వేగంతో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. లోకాలింటికి పితామహుడు అయిన బ్రహ్మ నీరుని నిన్న కళ్ళతో వేడుస్తున్న పతివ్రత అయినటువంటి భృగు యొక్క భార్యను చూశాడు. పూజ్యులైన ఆ పితామహుడు బ్రహ్మ కోడలిని ఓదార్చాడు. బ్రహ్మ కోడలు గారిని ఓదార్చడం జరిగింది. ఆమె కన్నీటి బిందువులు ఒక మహానదిగా మారడం జరిగింది. ఆ తపస్వినైనటువంటి ఆ భృగుపత్ని యొక్క మార్గాన్ని ఆక్రమిస్తూ ఆమె మార్గాన్ని అనుసరించి ప్రవహిస్తున్నటువంటి నదిని చూచి ఆ లోకపితామహుడు అయినటువంటి బ్రహ్మగారు అప్పుడే ఆ నదికి వధూసర అనే పేరు పెట్టడం జరిగింది. అది పూజ్యుడైనటువంటి భృగు యొక్క ఆశ్రమం ప్రాంతంలో ప్రవహించసాగింది. ఈ రీతిగా భృగువునకు ప్రతాపశాలైనటువంటి పుత్రుడు చ్యవనుడు పుట్టడం జరిగింది. తండ్రి ఆ చ్యవనుని తన పత్ని అయినటువంటి పులోమను చూశాడు. సంగతి అంతా విన్నాక కుపితుడై భృగువు తన భార్య పులోమను ఈ విధంగా అడిగారు. నిన్ను ఎత్తుకుపోవాలని వచ్చినటువంటి ఆ రాక్షసుని నీ గురించి ఎవరు చెప్పారు? నా భార్య అయి ఉన్న నిన్ను ఆ రాక్షసుడు ఎరుగదు కదా అని. నిజం చెప్పు, కోపంతో ఇప్పుడే అతనిని శపించాలనుకుంటున్నాను.
నా శాపానికి వెరవని అతడెవరు, ఎవరు చేశారు ఈ అపరాధం అని అడగడం జరిగింది. అప్పుడు పులోమ ఈ విధంగా చెప్పింది: పూజ్యుడా, అగ్ని ఆ రాక్షసునికి నా గురించి తెలియజేశాడు. పిమ్మట ఆడుపక్షి వలె ఏడుస్తున్న నన్ను ఆ రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పడం జరిగింది. అట్టి నేను నీ కొడుకు యొక్క తేజస్సు చేత విడవింపబడ్డాను. ఎప్పుడైతే ఈ యొక్క ఆ కొడుకు యొక్క ఆ జ్వాలను చూసి ఎప్పుడైతే ఆయన ఆ రాక్షసుడు నన్ను విడిచి భస్మీభూతుడిగా పడిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది పులోమ భృగువునకు. అయితే పులోమ యొక్క ఈ మాటలను విన్న భృగువుకు మటుకి కోపం మరింత పెరిగింది. అతడు అగ్నిని సర్వభక్షకుడుగా అవుతావని శపించడం కూడా జరిగింది. సప్తస్తు భృగుణావక్ని క్రుద్ధో వాక్యమధా బ్రవీత్ కిమిదం సాహసం బ్రహ్మన్ కృతవాససి మాం ప్రతి అని. ఎప్పుడైతే భృగువు శపించగానే క్రుద్ధుడైనటువంటి అగ్ని ఇలా అన్నాడు: బ్రహ్మజ్ఞ, నా పట్ల ఇంత సాహసం ఎందుకు చేశావు అని అడిగాడు. నేను ధర్మం కొరకే ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటాను కదా, పక్షపాతం లేకుండా సత్యాన్ని చెప్తూ ఉంటాను కదా, మరి నన్ను అడిగినప్పుడు సత్యమే చెప్పాను కదా, ఇందులో నా తప్పే ఉంది అని అగ్ని భృగు మహర్షికి చెప్పడం జరిగింది. సాక్షి అయిన దానిని అడిగినప్పుడు తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెప్పితే అతను నశిస్తాడని కదా, అతని వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా నాశనం అవుతాయి కదా. అలాగే కార్యం యొక్క అసలు తత్వం అంటే అసలు రహస్యం తెలిసినప్పటికీ చెప్పనివాడు కూడా ఆ పాపాన్ని పొందుతాడు కదా, ఇందులో సందేహం ఏమీ లేదు కదా అని చెప్పడం జరిగింది. నేను కూడా నీకు శాపం ఇవ్వగలను, కానీ బ్రాహ్మణులు నాకు పూజ్యులు, నీకు తెలిసిందే, అయినా నేను చెబుతున్న జాగ్రత్తగా విను అని అగ్ని చెప్పడం మొదలుపెట్టాడు. యోగబలం చేత నేను అనేక రూపాలు ధరించి ఆహవనీయ గార్హపత్య దక్షిణాగ్ని మూర్తుల యందు నిత్యం చేయబడే అగ్నిహోత్రాల ఎందు, అలాగే వ్యక్తులు చేసే యాగాల ఎందు, గర్భాధానాది క్రియలలోనూ జ్యోతిష్టోమాది యజ్ఞాలలోనూ ఉంటాను కదా. వేదోక్తేన విధానేన మయి యద్ధూయతే హవిః దేవతాః పితరశ్చైవ తేవ పృప్తా భవంతి వై. అంటే వేదోక్తమైనటువంటి విధానం ద్వారా నా యందు హోమం చేయబడటం, నా హవిష్యు చేత దేవతలు పితరులు తృప్తిపడడం జరుగుతూ ఉంటుంది కదా అని చెప్పడం. గణాలని జలరూపమే, అలాగే పితృగణాలు జలరూపమే. పితరులకు దేవతలకు కూడా దర్శి పౌర్ణమాసం, ఆ పౌర్ణమాసాలు చేస్తూ ఉంటారు కదా. దేవతలే పితరులు, పితరులు కూడా దేవతలే. పరవాలలో వీటిని కలిపి పూజిస్తారు కదా, విడిగా కూడా పూజిస్తారు కదా. అంటే నా యందు హోమం చేయబడిన హవిష్ఠును దేవతలు పితరులు కూడా భుజిస్తున్నారు కదా, కనుక నన్ను దేవతలకు పితరులకు ముఖం అని చెప్తూ ఉంటారు కదా. అమావాస్య నాడు పితరులకు, పూర్ణిమ నాడు దేవతలకు నా ముఖం ద్వారానే హోమాలు వేల్చబడుతూ ఉంటాయి కదా. హోమం చేయబడిన హవిష్ఠును వారు భుజిస్తూ ఉంటారు కదా, వారికి ముఖం ఉన్న నేను సర్వభక్షకులను ఎట్లు కాగలను అని చెప్పడం జరిగింది. దానికి పునఃశివుడు ఈ విధంగా చెప్తున్నాడు: చింతయిత్వా తతో అగ్ని చక్రే సంహారమాత్మనః ద్విజానామగ్నిహోత్రేషు యజ్ఞపత్రక్రియాసు చ విరోంకారవపుట్కారః సదా స్వాహా వివర్జితాః అగ్నివ ప్రజా సర్వా తతాపం సుదుఃఖితాః అథర్వయః సముద్విగ్నాః దైవాన్ గత్వా బ్రువన్ వచః. మహర్షులారా, తర్వాత అగ్ని కొంతసేపు సంతసించి ద్విజుల యొక్క అగ్నిహోత్రాలను యజ్ఞపత్ర క్రియలను గల తన రూపాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అగ్ని లేకపోవడం చేత ప్రజలందరూ ఓంకారాలు చేయడం, స్వహాకారాలు ఆ శబ్దాలు లేక ఆక్రోశించడం, అప్పుడు మహర్షులందరూ కూడా ఉద్విగ్నులై దేవతల వద్దకు వెళ్ళడం, ఈ విధంగా అనడం.
అంటే ఎప్పుడైతే అగ్నికి శాపం తగిలిందో ఆయనకి వెంటనే ఇవన్నీ కూడా మానుకోవడం జరిగింది. పుణ్యాత్ములారా, అగ్ని లేకపోవడం వలన క్రియాలోపం జరుగుతుంది. జరిగి ముల్లోకాలకు కూడా దిక్కు తోచకుండా అవుతుంది. ఈ విషయంలో ఏమి చేయాలో చేయండి, ఆలోచించడం మాత్రం తగదు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అనంతరం ఋషులు దేవతలు కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం, అగ్నికి కలిగినటువంటి శాపం అతడు అన్ని రకాలుగా క్రియల నుండి తన రూపాన్ని ఉపసంహరించడం కూడా చెబుతూ ఇలా చెప్పారు. మహాభాగా, కారణాంతరం వలన భృగువు అగ్నికి శాపం ఇవ్వడం జరిగింది. సర్వభక్షకుడువు కమ్మని. మరి దేవతలకు ముఖస్వరూపమై యజ్ఞ భాగాలలో అగ్రభోక్తగా ఉంటూ అన్ని లోకాల్లోనూ హోమం చేయబడినటువంటి దానిని భుజిస్తూ ఉండేటటువంటి అగ్ని సర్వభక్షకుడు ఎలా కాగలుగుతాడు అని చెప్పడం. శ్రుత్వా తు తజ్జేష్టేషాం అగ్నిమాహూయ విశ్వకృత్ ఉవాచ వచనం సక్షం భూతభావనమవ్యయం భూలోకామివ సర్వేషాం త్వం కర్తా చాంతయేవ చ త్వం ధారయసి లోకాం స్త్రీన్ ప్రియాణాం చ ప్రవర్తకః స తదా కురు లోకేశ ఓచిద్యేరన్ యథా క్రియాః కస్మాదేవం విమూఢ్యస్తం ఈశ్వర ఉతా శివ ఉతాశన తత్వం పవిత్రం సదా లోకే సర్వభూతగతిశ్చః. దేవతల యొక్క ఋషుల యొక్క మాటలను విని విశ్వదాత అయినటువంటి బ్రహ్మగారు ప్రాణులను సృష్టించే నాసరహితుడైన అగ్నిదేవుని పిలిచి మృదువుగా ఇలా చెప్పాడు. ఉతాసన, ఈ లోకాలన్నింటికీ సృష్టికర్తవు నీవే, అంతం చేసేవాడు నీవే, ముల్లోకాలను నీవే ధరిస్తూ ఉంటావు కదా, సమస్త క్రియాకలాపాలకు ప్రవర్తింపజేసేవాడు నీవే. కాబట్టి లోకేశ, క్రియాకలాపాలు విచ్ఛేదం కాకుండా ఉండేలా చెయ్యి. నీవు అన్నిటికీ ఈశ్వరుడు అయి ఉండి కూడా ఎందుకు ఇలా మూఢుని వలె ప్రవర్తిస్తున్నావు? నీవు లోకంలో సదా పవిత్రుడు, సర్వభూతాలకు గతివి కూడా నువ్వే అని చెప్పడం జరిగింది. నీవు నీ శరీరమంతటితోనూ సర్వభక్షకత్వాన్ని పొందవు. అగ్నిదేవ, నీ అపాన దేశంలో ఉండే జ్వాలలు మాత్రమే సమస్తాన్ని భక్షించగలుగుతాయి. మాంసాన్ని లేదా మృత శరీరాన్ని తినే ఏ శరీర భాగంతో సమస్తాన్ని భక్షించగలవు. సూర్యకిరణాలు స్పర్శ తగిన సమస్తము శుచిగా భావింపడినట్లే నీ జ్వాల చేత దగ్ధమైన సర్వము శుచి కాగలదు. అగ్ని స్వీయ ప్రభావం చేత ప్రకటమయ్యే పరమ తేజస్వరూపానివి నీవు. ఆ నీ స్వీయ తేజస్సు చేతనే ఋషి శాపాన్ని నిజం చేయి. నీ యందు హోమం చేయబడిన దానిలో దేవతల యొక్క నీ యొక్క భాగాన్ని కూడా స్వీకరించు అని చెప్పడం జరిగింది. అగ్ని బ్రహ్మదేవునితో అలాగే జరుగుగా కానీ చెప్పి పూజ్యుడైనటువంటి ఆ పరమేష్ఠ ఆజ్ఞను పాలించడానికి వెళ్ళడం జరిగింది. అనంతరం దేవర్షులు సంతోషించి ఎలా వచ్చిన వారు అలాగే వెళ్ళిపోవడం జరిగింది. ఋషులు పూర్వంలాగానే సమస్త క్రియాకలాపాలు చేసుకోవడం జరిగింది. దివిదేవాముదురే భూత సంఘాశ్చ లౌకికా అగ్నిశ్చ పరమాం ప్రీతిం న్యావాసహత కల్మష అని. స్వర్గంలో దేవతలు, లోకంలోని ప్రాణికోటి అంతా సంతోషించారు. అగ్ని కూడా శాపం వలన కలిగిన పాపం తొలగిపోయి మిక్కిలి సంతోషం పడ్డాడు. ఏవం స భగవాం శాపం లేకే అగ్ని భృగుత పురా ఏవమేష పురావృత్తః ఇతిహాసోऽగ్నిశాపజః పులోమ్నశ్చ వినాశోయం చ్యవనస్య స సంభవః. ఈ రీతిగా పూర్వం పూజ్యుడైనటువంటి అగ్నిదేవుడు భృగువు వలన శాపం పొందడం, ఇది అగ్ని శాపానికి సంబంధించి పూర్వం జరిగిన ఇతిహాసం. ఇదే పులోముడైన రాక్షసుడు నశించడం, చవనుడు పుట్టడం చెప్పే ఇతిహాసం కూడా ఇదే సుమ అని చెప్పడం జరిగింది. ఇలాగా ప్రమద్వరల వృత్తాంతం కూడా, ప్రమద్వర మరణించడం ముందు మనం నేర్చుకోవాల్సినవి, అనుష్ఠించవలసింది మనకి ముందు తెలుస్తుంది. భృగుపుత్రుడైనటువంటి చవనుడు సుకన్య వలన తేజస్సుతో దీపించేటటువంటి మహాత్ముడైనటువంటి ప్రమతి అనే కొడుకును కనడం, ప్రమతికి ఘృతాచి అని అప్సరసయందు రురువు అనేటటువంటి కొడుకు కలగడం,
రురువుకు ప్రమద్వరయందు శునకుడనే వాడు కలగడం, ఇవన్నీ కూడా ఈ ముందు అధ్యాయంలో మనకి తెలుస్తుంది. కృష్ణం వందే జగద్గురు.